శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ తృతీయ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. ఇది అందరికీ విన్న శ్లోకం, చాలామందికి ఇది వినే ఉంటారు మీరు. పరమాత్మ చెబుతున్నాడు, ఒక సర్కిల్ అండి ఇదంతా కూడా. అన్నాత్ భవతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞో కర్మ సముద్భవ. ఇక్కడ కర్మయోగం గురించి చెబుతున్నాండి. కర్మ మానేస్తే ఎలాగరా నాయన? కర్మ చేయాలి. కర్మ అంటే ఏంటి? మనం ఏదో పొట్టగూటి కోసం తినటం, కష్టపడటం, ఏదో పని చేసుకోవడం, ఇంత అన్నం తెచ్చుకొని తిని కడుపు నిండా తినినా పట్టకు శ్రీరామ రక్ష అని పడుకోవటం కాదు. ఇది కాదు కర్మ అంటే. కర్మ అంటే ఏం చెబుతున్నాడంటే, ఇవి తప్పదు. దీంతోపాటు దైవారాధన కూడా చేయాలి, దీంతోపాటు దైవ దర్శనం కూడా చేసుకోవాలి. నీ జీవితం సార్థకం చేసుకోవాలి. అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలి, అప్పుడప్పుడు యజ్ఞాలు చేయించాలి నీకు వీలైతే. లేదా యజ్ఞం చేసే చోట వెళ్ళి ఒక నమస్కారం అన్నా చేసిరా, అప్పుడు నీకు పుణ్యం వస్తుంది అని చెప్తూ ఆయన అంటున్నాడండి. ఒక సర్కిల్ చెప్తున్నాడండి. ఏమిటా సర్కిల్ అంటే, అన్నాత్ భవంతి భూతాని. మన ప్రాణులన్నీ మనకి పుట్టినాయి కదండి. ఎలా పుడుతున్నాయి ఇవన్నీ అంటే, ఎలా పుట్టిన ఏర్పడతాయి అనుకోండి. పెరగటం ఎలాగా? అన్నం వల్ల పెరుగుతున్నాయి. అన్నం అంటే ఏంటంటే, మనం తీసుకొని అన్న పప్పు కూర ఇవి కాదండి. ఏ జంతువుకి ఆ జంతువుకి అదే అన్నం. ఇప్పుడు మేకలు ఉన్నాయి, గడ్డి తింటాయి, అదే దానికి ఆహారం. అందువల్ల ఏంటంటే, అన్ని ప్రాణులకి కూడా అది తినే తిండే దానికి ఆహారం. అందువలన అదే అన్నము. ఈ భూతాలన్నిటికీ ఆ ఆహారం దొరకటం వల్లే అవి సుఖంగా బతుకు. ఆఖరికండి భగవంతుడు అంటారు, రాతిలో ఉండే కప్పకు కూడా అక్కడ నీళ్లు ఉంటాయిటండి. రాయి పగలగొడితే ఆ కప్ప పక్కన కొంచెం నీరు ఉంటుంది. భగవంతుడు సృష్టి. అందువల్ల ఆయన మనందరికీ మనం ఆయన్ని పొగిడినా తిట్టినా కూడా మనకు ఆహారాన్ని ఆయన ఇస్తాడండి. మనకు మాత్రం ఆయన ఏం చేయడు. ఆయనది కనుక స్మరించుకుంటే ఆయనకి జన్మ లేకుండా చేస్తాడు, తిడుతూ ఉంటే పునరభిజననం అవుతుంటుందండి. అందుకనే ఆ పై శ్లోకంలో కూడా అంటాడండి 13లో, యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకల్మిషై. యజ్ఞం ఏంటనమాట అండి? ఈ యజ్ఞం అంటే ఆ యజ్ఞం అనుకోండి. యజ్ఞం అంటే దేవతారాధన. ఇంట్లో దేవుడికి పూజ చేసి కొంచెం ఆ చేయాలా చూపెట్టి అన్నం అది తింటేటండి మనకు సమస్త దోషాలు నశిస్తాయిటండి. అలా అసలు భగవదారాధన చేయకుండా అన్నం వండుకొని గబగబా కంచంలో పెట్టుకొని మంచం మీద కూర్చొని తినే పరిస్థితి అండి. వాళ్ళ సోఫాల్లో మంచాల్లో కూడా ప్లేట్లు పెట్టుకొని తినేస్తున్నాం. అలా తినకూడదు, నిలబడి తినకూడదు. వీటికి ఆహారాన్ని వడ్డించే ఇవన్నీ కూడా ఆహారాన్ని గురించి చెప్పినప్పుడు భగవద్గీతలో చెప్తాండి, ఎటువంటి ఆహారం ఎలా తినాలి ఏమిటి అనేటువంటిది. దాన్ని బట్టి కూడా మన గుణాలు కోపతాపాలు వస్తాయిటండి, మనం తినే ఆహారాన్ని బట్టి అని కూడా భగవద్గీత చెప్తుంది. ఇక్కడ ఈ ఆహారాన్ని భగవదర్పితంగా తింటే మన పాపాలు పోతాయి. అలా కాకుండా అన్నం వండుకొని తినేసినట్లయితే, అసలు భగవంతుడి పేరు కూడా తలచకుండా కనుక తిన్నట్లయితే, గతంలో ఒక శ్లోకంలో అంతకుముందు 12వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, వాడు దొంగ అని చెప్పాడండి పరమాత్మ. ఇప్పుడు తర్వాత 14వ శ్లోకంలో ఏం చెబుతున్నాడు ఏంటంటే, భుజంతే తే త్వగం పాప. వాడు అన్నం పాపం తిన్నట్టుంటండి. భగవంతునికి ఇలా చేయి ఏమీ లేదండి. ఆయన తింటాడా వచ్చి భగవంతుడికి ఇలా చేయి చూడ, భగవంతుడా నీ అనుగ్రహం వల్ల కళ్ళకు అతుకొని నీ అనుగ్రహం వల్ల ఈ ప్రసాదం లభించింది అంటే కృతజ్ఞతాభావం. భగవంతుని యందు కృతజ్ఞతాభావం లేకుండా ఆహారాన్ని భుజించినట్లయితే, ఒకటి వాడు దొంగ, రెండోది వాడు పాపాన్ని తిన్నట్టే. దానివల్ల ఏం కలుగుతుంది? అతనికి పాపం నుంచి మళ్ళీ పాపం వల్ల ఏమవుతుందన్నమాట? ప్రారంధం. మళ్ళీ అది ఈ పాపం ఏమవుతుంది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. వ్యాధుల్లాగా మన్ని బాధించడం జరుగుతుంది. ఇక్కడేం చెబుతున్నాడు? అన్నాత్ భవంతి భూతాని. ఈ అన్నం తినడం వల్ల మనందరం సుఖంగా ఉన్నాం. మరి అన్నం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పర్జన్యాత్ అన్న సంభవ. మేఘాలు సకాలంలో వరదలు వచ్చినా కొట్టుకుపోతాయి, అసలు వర్షం రాపోయినా ఎండిపోతాయి పంటలు. సకాలంలో పంటలు పండాలి అంటే సరైన టైంలో మనం యజ్ఞాలు చేయాలి. మరి ఆ మేఘాలు ఎందుకు వస్తాయిట సక్రమంగా? యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞాలు చేయటం వల్ల ఏమవుతాయి? సరైన కాలంలో మేఘాలు వచ్చి మనకు వర్షాన్ని ఇస్తాయి.
కాబట్టి యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం ఏం చేయాలి? అది కర్మే. ఈ పని చేయటం వలన 10 మంది అక్కడ ఋత్వికులు కావాలి, బ్రాహ్మణులు కావాలి, మంత్రాలు చదివేవాళ్ళు కావాలి, దానికి కావాల్సిన సరంజామా అన్నదానం చేయాలి. యజ్ఞం చేసేటప్పుడు ఒక మహారాజులో జమీందారులో కానీ అందరం మనం చేయలేం, అందరం పాల్గొనగలం, మన చేతని సహాయం చేయగలం. అట్లా యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే అన్నం లభిస్తుంది. ఆ మహారాజు గారు యజ్ఞం చేసినా మనందరికీ వర్షం వచ్చి అన్నం ఇదండి ఇక్కడ ఉన్న మెలికే. అందువల్ల ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన? ఈ 14వ శ్లోకంలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. మేఘాల వల్ల మనకు పంటలు పండుతాయి. యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞం పొగండి కొంతమంది చెబుతారు. ఆ యజ్ఞ ధూమంట అలా పైకి వ్యాపిస్తుంటే దానివల్ల కూడా మేఘాలు వచ్చేసి మనకు పంటలు పండుతాయిటండి, మేఘాలు వర్షిస్తాయని పెద్దలు చెప్తారు. అంతేకాదండి, ఆ యజ్ఞధూమంట మన కళ్ళలోకి వెళ్ళి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందంటారు. ఆ ప్రేత ఇప్పుడు ఏదో శవాలు తగలబెట్టే శ్మశానం వల్ల ఆ ధూమం మంచిది కాదు, యజ్ఞధూమం మంచిది. ఇది ఈ రెండింటికి తేడా. అందువల్ల ఏంటనమాట, యజ్ఞాద్భవతి పర్జన్య. మరి ఈ యజ్ఞం ఎలా వస్తుంది? మనం కర్మలు చేయటం వలన ఆ యజ్ఞం చేత ఇంద్రుడు సంతోషిస్తే, దేవతలు సంతోషిస్తే, మన హవిస్సులు అగ్నిలో వేస్తే ఆ అగ్ని ఏమిటనమాట ఆ దేవతకు అందిస్తాడు. ఇంద్రాయ స్వాహ అగ్నిలో వేస్తాం. అది తీసుకెళ్ళి అగ్నిడు ఒక పోస్ట్ బంట్రోత్లాగా పోస్ట్ జవాను తీసుకెళ్ళి మన ఉత్తరాలు ఇచ్చినట్టుగా ఆయన ఆ వరుణ దేవుడికి ఇంద్రుడికి వాళ్ళందరికీ అది అందిస్తాడు. ఇంకొకటి కూడా ఉందండి రహస్యం, అగ్నికి సూర్యుడికి తేడా లేదు. మనం అగ్నిలో వేసి హవిస్సులు వేస్తున్నాం, ఆ అగ్నే సూర్యుడు. అందువల్ల సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క కిరణాల చేత ఈ నీళ్లను మేఘాలుగా వాటిని తీసి వాటిని వర్షిస్తున్నాడు. అంటే అగ్నికి సూర్యుడికి కూడా భేదం అండి, భేదం లేదు. అందువల్ల ఒక యజ్ఞం వలన దేవతలు సంతృప్తి అవటం, దానివల్ల సూర్యనారాయణుడు, ఆయన సూర్య ప్రత్యక్ష దైవం అండి, సూర్యనారాయణుడు అంటాం మనం. ఆయన నారాయణుడే. యజ్ఞో విష్ణు తదర్థం యజ్ఞ విధి అన్నాడు. యజ్ఞం అంటే విష్ణువే, సూర్యుడు విష్ణువే. ఆయన అక్కడ సంతోషపడితే ఈ సూర్యనారాయణుడు ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తాడు, పంటలు ఇస్తాడు, మనకు వర్షాన్ని ఇస్తాడు. సూర్యనారాయణుడు ఇచ్చిన తర్వాత ఆ యజ్ఞం చేత మేఘాలు వస్తాయి, మేఘాల వల్ల వస్తుంది పంటలు పండుతాయి, పంటలు పండటం వల్ల మనం సుఖంగా ఉంటాము. కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం విద్ది. ఏమండి, బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే. యజ్ఞం అంటే ఇంత అర్థం ఉంది అని చెప్పేసి ఆయన వివరిస్తూ ఈ విధంగా నాయన ఇది ఒక చక్రం లాంటిది. అందుకని మనం కర్మలు చేయటము మానకూడదు. మన కర్మలు చేయకుండా కూడా ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయ. కాబట్టి మనం ఎవరం కూడా ఓ పార్థ, ఓ అర్జున, అర్జునుడు పేరుకి చెప్తున్నాడు, మనందరికీ చెప్తున్నాడు, మీరు కూడా యజ్ఞం పోని యుగధర్మం దైవతా పూజ బ్రహ్మయజ్ఞం మీరు చేసినట్లయితే మీకు చక్కగా భగవద్ అనుగ్రహము, సూర్యానుగ్రహము, సూర్యదేవుడి అనుగ్రహం మీకు లభిస్తుంది అని మనకు భగవద్గీత తెలియజేస్తున్నది. స్వస్తి.